ఆహ్వానం గురించి మాకెందుకండి, దాని గురించి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మా వాట చెప్పండి అంతే, మేము దాని గురించి వస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడం వస్తాం కాన్ఫిడెంట్ గా ఉన్నారు జగన్ అదే కాన్ఫిడెంట్ నేను కూడా చెప్తుంది. దాంతో 11 మాకు ఒకటి కూడా కావచ్చు. నెక్స్ట్ టైం ఒకటి కష్టపడతారు అయితే రావచ్చు, మాకు అది కూడా సంతోషమే. మేము సంపాదించుకున్న రోజే మేము సంతోషపడతాం. మాకు 11, 1, 150 తోటి మాకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం వెయిట్ చేస్తున్నారు. అభివృద్ధికి పెద్దపీట అంటే రాజధాని. సో ఈ రోజు పునఃప్రారంభం చేస్తున్నారు, సభ కూడా నిర్వహించారు. సో మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందినా కూడా ఆయన రాలేదు. సో ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? ఆహ్వానం గురించి మాకెందుకండి, దాని గురించి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మా వాట చెప్పండి అంతే, మేము దాని గురించి వస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు అనుకోవచ్చు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వల్ల నీకేమైనా వస్తుందేమో, నాకైతే ఏం రావట్లేదు. నా ప్రజలకు ఏమైనా రావట్లేదు అంటే నా మంత్రులకి, నాకు నా మంత్రులు కావాలంతే. అంటే మీరు ఉన్నది కూడా ఏపీ రాష్ట్రమే కదా? అవునండి, నా మంత్రులు నా వాళ్ళే, నాకు ప్రజలు. నాకెందుకు పోయిన 5 ఏళ్లలో ఇంకేమైనా చేశానా? మా పార్టీ అనేది ఏం చేయదు, మాకేం అవసరం లేదు. అధికారం కావాలి అంతే, మాకు కావాల్సిన అధికారం, మాకు కావాల్సిన డబ్బు. మీరు ఏదైనా అమ్మడానికి ఉందా చెప్పండి, ఖచ్చితంగా ఉంటాం అక్కడ. ఎవరైనా చచ్చిందా చెప్పండి, ఖచ్చితంగా ఉంటాం అక్కడ. ఏదైనా ముంచాలా చెప్పండి, ఖచ్చితంగా వస్తాం అక్కడికి. అంటే శుభకార్యాలకు కాకుండా అశుభకార్యాలకు ఎక్కువ ఉంటారు అన్నమాట. అవునండి, బాగా అర్థం చేసుకున్నారు. మాకు కావాల్సింది కూడా అది. అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. మరి మీరు మీ పరిపాలనలో 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా మీరు ఏం చేయలేదు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా చేస్తుంటే కనీసం దానికన్నా వెళ్ళాలి కదా. ఎందుకు చేస్తున్నాడండి? ఏం అవసరం కదా. ఇంకా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మేము వస్తాము, అప్పుడు మళ్ళీ మేము 3 రాజధానులను తీసుకుంటాము. ఇలాంటి వాటిలో పాల్పంచుకున్నప్పుడు మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని అందలం ఎక్కిస్తారని ఎట్లా అనుకుంటారు? ఇంత ముందుకు మాకు 150 ప్లేస్ ఉన్నాయండి, ఇప్పుడు 11 వచ్చినాయి. మేము ఒకటి దాంట్లో కూడా గెలుస్తాం, మాకు చాలా అవి. 11 పక్కన 0 యాడ్ చేస్తాం అంతే, ఒకటి పోతుంది. ఏమవుతుంది మాకు కావాల్సిన డబ్బు సంపాదన అంతే. మాకు మీరు వెళ్ళిపోతే ఏమవుతుంది, రాష్ట్రం వెళ్ళిపోతే ఏమవుతుంది? రాష్ట్రం మొత్తాన్ని అమ్మైనా సరే కానీ అంతే, మాకు కావాల్సింది కావాలి. అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి చేస్తేనే కదా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఓట్లు వేసి మిమ్మల్ని కుర్చీ ఎక్కిస్తారు. ఊరుకోండి, ఎక్కడున్నారు మీరు? రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేస్తే చేస్తారా? అమరావతిని దుక్కి దున్నినా, మొత్తం ఎక్కడైనా నాశనం చేసిన ఎవరైనా దగ్గరకు వచ్చినారా నన్ను అడగడానికి? మరి ఇప్పుడు వస్తారా ఎవరైనా? అంటే ప్రజలు మీకు భయపడడానికి రీజన్ ఏంటనుకోవచ్చు? చూడండి, ప్రజలు అనేది ఎప్పటికీ భయపడరు, కాకపోతే మర్చిపోతారు అంతే. వాళ్ళకి కావాల్సింది ఒక సారా ప్యాకెట్, ఒక బిర్యానీ ప్యాకెట్. అది మా దగ్గర చాలా ఉంది స్టాక్. మా రోజమ్మ ఉంది, అదంతా చూసుకుంటది. స్టాక్ ఉన్నా కూడా మీరు ఎందుకు గెలవలేకపోయారు? మరి 11 సీట్లకు పరిమితం అయిపోయారు. లాస్ట్ టైం అంటే కొద్దిగా వాళ్ళు ఏదో నిద్ర నుంచి లేచినట్టు ఉంటారు చూడండి, ప్రజలు ఆ రకంగా ఉన్నారు అంతే. లేదంటే ఈసారి కూడా మాకు 111 పైన వచ్చేటి. మళ్ళీ నిద్రపోయినప్పుడు మేము గెలుస్తాం. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ చూడలేకపోయినారా ఆడికి వచ్చి స్టేజ్ మీద? అయ్యో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మా లీడర్ వస్తే చూడలేరు వాళ్ళు, అందుకని వేరే వాళ్ళతోటి పంపించారు. భయపడ్డారు వాళ్ళు, మేము వస్తాం ఎక్కడ వస్తామని చెప్పేసి. మరి ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందబోతుంది, దాని గురించి ఏం చెప్తారు? అమరావతి అభివృద్ధికి రాలేదు కదా అయ్యా. అమరావతి అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్ళలో చేయాలి తను, ఎవరు చేసినా. నెక్స్ట్ మేము వచ్చాం అనుకోండి, మేము 3 రాజధానులు అందుకుంటాం. మాకు తెలియదు అభివృద్ధి గురించి. అంటే మీ 3 రాజధానులు అప్పుడే ముందుకు రాలేదు కదా, ఇప్పుడేం వస్తుంది అనుకోవచ్చు జనాలు ఎట్లా? అయ్యా, 3 రాజధానులు అని చెప్పేసి మేము పెట్టింది ఎందుకు? ఆ 3 రాజధానితో 30 ఏళ్ళు వెళ్ళడానికి. ఎక్కడ మాకు 5 ఏళ్ళు అయింది, ఇంక 25 ఏళ్ళు బాకీ ఉంది. ఆ 25 ఏళ్ళు మేము వసూలు చేసుకుంటాం. మరి ఇప్పుడు తప్పెవరిది? జగన్ తప్పు ఉందా లేకపోతే అక్కడ ప్రజలది తప్పు ఉందా గెలిపించుకోకపోవడంలో? చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గెలిపించడం ప్రజలు తప్పు. వాళ్ళు నిద్ర నుంచి లేచిండ్రు, మళ్ళీ పడుకునే రోజు వస్తుంది, మళ్ళీ మేమే వస్తాం. ఈరోజు జగన్ గారు రాలేదు కదా, ఇన్విటేషన్ ఇచ్చిన కదా, దాన్ని ఎలా చూస్తారు? అయ్యా, మాకు ఇన్విటేషన్లు అక్కర్లేదు, మేము అడుక్కుంటాము. మాకు ప్రతిపక్షం కావాలని చెప్పి అడుక్కుంటాము. మీరు ఇస్తే మేము ఎందుకు తీసుకుంటాము? మీ అంతా మీరు ఇన్విటేషన్ ఇచ్చిండ్రు, మేము రాము, మాకు అవసరం లేదు. అది అంటే 50,000 కోట్లు పెట్టి ఒక జనాలకు అభివృద్ధి అవ్వాలని అమరావతి ప్రాజెక్ట్. నాకేమి ఇస్తున్నా అందులో? మీకు అంటే ఏమైనా ఇస్తేనే వస్తారా? మరి నాకేం అవసరం దాంతో? మీరు కాబోయే సీఎం కూడా అయ్యుండొచ్చు కదా, జనాలకు మంచి జరుగుతుంది అన్నప్పుడు రావాలి కదా సార్. అవునండి, ఇప్పుడు 50,000 కోట్లు పెడితే ఏ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు రోడ్లన్నీ స్ట్రైట్గా పోతున్నాయి, ఎవరైనా చనిపోతేనే కదా రేపొద్దున గుర్తుపెట్టుకునేది. అయ్యో, మా లీడర్ రావట్లేదని చెప్పి. యాక్సిడెంట్ అయ్యేసి చనిపోతే నేను కూడా పోయి విజిట్ చేయడానికి ఉంటుంది, నాకు ఓదారుస్తా.
నా తమ్ముడు అక్క అన్న అని చెప్పి పిలుస్తా, వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇదేం పెడుతుంది? రోడ్డు సరిగేస్తే ఏమైనా కూలి పెడుతుంది అది? మీరు జగన్ తిడుతున్నారు పోతున్నారు సార్? అది నాకు అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదు సార్. అంటే శుభకార్యాలు అక్కడికి కూడా వెళ్ళి నవ్వుతున్నాడు అని కూడా అంటున్నారు. మరి అట్లా ఎందుకు చేస్తారు? భయ్యా చనిపోతేనే నాకు సంతోషం, నాకు పబ్లిసిటీ పెరుగుతుంది. మరి నేను నవ్వకపోతే ఇంకేం చేస్తా? ఇప్పుడు 4 years లో చంద్రబాబు అమరావతిని కంప్లీట్ చేస్తారంట. ఆయన కంప్లీట్ చేస్తాను, నేను కంప్లీట్ చేయని ఇస్తా. నేను కూర్చునేది ఎందుకు? నా ప్రతిపక్షం కావాలని చెప్పి నేను అంటుంది ఎందుకు? ఆయన కంప్లీట్ చేయొద్దు, నెక్స్ట్ టైం నేను రావాలి, అప్పుడు నేను 3 రాజధానులు ఎత్తుకోవాలి. అంటే వీళ్ళు సంపాదించుకున్నా ఆయన గౌరవట్లేదా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి అసలు పాలించడం రాదు కాబట్టి తెలంగాణలో కూడా హైటెక్ సిటీ అని చెప్పి కట్టిండు. పిచ్చోడు అంటారు ఆయన్ని, సంపాదించుకోవడం తెలియదు. మా లీడర్ దగ్గర రమ్మని చెప్పండి, తెలుస్తుంది ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి. లీడర్ పేరు ఏంటి? పేరు చెప్పట్లేదు. అయ్యో, ఇంకా లీడర్ పేరు కూడా చెప్పాలండి మీకు? లేదండి, మేము చెప్పాము. ఇక్కడ కామెంట్లో వస్తాయి చూడండి. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది సార్? ఏదైనా చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడండి, కొత్త అధికారంలోకి వచ్చిండు, తెలియదు తనకి. అక్కడ అధికారం చూపించేసి వీళ్ళని కాపాడదాం వాళ్ళని కాపాడదాం చెప్పి చూస్తున్నారు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒక 6 నెలలు మా లీడర్ దగ్గర పంపించండి, పంపిస్తే ఆయన క్లియర్ అర్థమైపోతుంది పాలన అనేది ఎలా చేయాలని చెప్పేసి నేర్పిస్తాం. ఎలా సంపాదించుకోవాలో బాగా నేర్పిస్తారు. ఏదైనా కానీ అది డైరెక్ట్ చెప్పకూడదు, మేము నేర్పిస్తాం. నెక్స్ట్ టైం ఎవరు వస్తారంటారు? మీ లీడరా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా మేమే వస్తామండి. ఎప్పుడు నిద్ర నుంచి లేస్తారా? నిద్రపోతూనే ఉంటారు. నిద్రపోయినప్పుడు మేము దెబ్బకొడతాం. ఎలా వస్తారు మరి? 14-15 సీట్లు కూడా 11 సీట్లు పెట్టుకొని నెక్స్ట్ టైం ఎలా వస్తారు? భయ్యా 150+ నుంచి 11కి వచ్చినాం. 11 నుంచి 1కి వస్తాం మేము. మాకు పోయేదేం లేదు. సంపాదించుకునే రోజు మళ్ళీ వస్తుంది మాకు. అంటే జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మనం చాలా మంచి చేసాము, మనకే 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళు ఇంకా ఏమి చేయట్లేదు, మరి వాళ్ళు ఎలా వస్తారు? నెక్స్ట్ టైం మనమే వస్తాం కాన్ఫిడెంట్ గా ఉన్నారు జగన్. అదే కాన్ఫిడెంట్ నేను కూడా చెప్తుంది. దాంతో 11 మాకు 1 కూడా కావచ్చు. నెక్స్ట్ టైం ఒకటి కష్టం అంటారు అయితే రావచ్చు. మాకు అది కూడా సంతోషమే. మేము సంపాదించుకున్న రోజే మేము సంతోషపడతాం. మాకు 11, 1, 150 మాకు సంబంధం లేదు.